అంటే మనం బంధంలో పడ్డానికి ఇదే నాంది, బీజం. అది వద్దంటున్నాడు కృష్ణుడు. నాకు అంటించుకోపోవడానికి కారణం ఏమిటయా? ఇదే కారణం. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ. ఆ ఫలం నాకు కావాలని కూడా నేను అనుకోను అంటాడు పరమాత్మ. ఇది మనిషికి కావాలి. అందుకని ఆ సర్వేశ్వరుడు సాక్షాత్తుగా ప్రతి వస్తువులోనూ అన్నిట్లోనూ ఆయన అంతర్యామిగా ఉన్నాడు. ఉండి నడిపిస్తున్నా వేటి దోషాలు ఆయన అంటించుకోడు. అన్ని కూడా ఆయన యొక్క కళలే ఈ లోకంలో ఉన్నవన్నీ అని ఆ స్వామి వైభవం అంతా చెప్పి సూతుడు సౌనకాదిములకు చెప్తున్నారు. అసలు ఈ లోకాలన్నీ సృజించడానికి సాక్షాత్తు పరంధాముడు ఒక శరీరాన్ని పొందాడయా. అనేక శిరస్సులు, అనేక బాహువులు, అనేక పాదాలతో కూడినటువంటి ఒక దివ్య శరీరాన్ని ఆయన పొందాడు. దానికే పేరు అనిరుద్ధ దేహము అంటారు. ఏమంటారు? అనిరుద్ధుడు. ఆ దేహం నుంచి స్వామి అన్ని రకాల నుండి దేహాల్ని తాను పొందాడు. ఆయన నీళ్లల్లో ప్రవేశించి నీళ్ల మీద ఉన్నాడు. అందుకే నీళ్ల మీద ఉన్నాడు కనుక ఆయన పేరేంటి? నారాయణ. ఆపోవై నారాహ. నీళ్లని నారములు అంటారు. వాటికి ఆయన ఆధారం అయ్యాడు కనుక ఆయన పేరు నారాయణ. అలాగే నారములు అంటే జీవులని కూడా అర్థం. ఆ జీవులందరికీ ఆయన ఆధారం కనుక ఆయన అంటారు నారాయణ. ఆయన పరమ కృప కలిగి ఉంటాడు గనక శ్రీమన్ నారాయణ. అన్ని అవతారాలు అక్కడి నుంచే వచ్చాయండి.